మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ ఇందిరా కాలనీలోని మురుగు కాలువల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె నరసమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరా కాలనీలోని ప్రజా సమస్యలపై క్యాంపెయిన్ లో భాగంగా కొల్చార మండలం రాంపూర్ ఇందిరా కాలనీలో ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా కాలనీలో మొత్తం 10 గల్లీలు ఉన్నాయని 10 గల్లీలకు గాను కేవలం 4 కాలనీల్లో మాత్రమే మురుగునీటి కాలువ నిర్మించలేదన్నారు. మురుగు కాలువలు లేకపోవడంతో వర్షం పడినా వర్షాకాలంలో నీరంతా ఇళ్లలోకి వస్తుందన్నారు. కాలనీలు అన్ని కలిసి పెద్ద మురుగునీటి కాలువ మెయిన్ రోడ్డుకు దగ్గర నుండి ప్రైమరీ స్కూల్ వరకు ఉందన్నారు. ఈ కాలువను గ్రామంలో ఉన్న యువకులు తమ సొంత డబ్బులతో ఎన్నోసార్లు పొదలు కొట్టించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మురికి కాలువ నిర్మాణం చేయకపోవడంతో దోమలకు పాములకు నివాసంగా మారిందన్నారు. దోమలు ఇళ్లలోకి రావడంతో పిల్లలకు పెద్దలకు విష జ్వరాలు వస్తున్నాయన్నారు. కాలనీలో మొత్తం 60 ఇళ్లు ఉన్నాయని ఈ కాలనీలో ఉన్న ప్రజల కోసం ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న అభివృద్ధికి మాత్రం ఆమరణ దూరంలో ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇందిరా కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.